పోలవరం స్పిల్వే ఛానల్లో కాంక్రీట్ పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. పనులకు సంబంధించి గంటకు నివేదికలు తీసుకుంటున్నారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులు హైదరాబాద్ కు చెందిన థర్డ్ పార్టీతో నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఇప్పటిదాకా 2500 నుంచి 3000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ డంపింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ మొత్తం పనులను అటు ఇంజనీర్లు, నిర్మాణ రంగ నిపుణులు కూడా స్వయంగా పరిశీలిస్తున్నారు. పోలవరం కాంక్రీట్ పనులపై పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు నవయుగ తీవ్రంగా శ్రమిస్తోంది. స్పిల్ ఛానల్లో 28,000 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు వేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేందుకు తన సిబ్బందితో పాటు మొత్తం కూడా ఇక్కడ అంతా సరంజామా అంతా సిద్ధం చేసింది. 28,000 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ వేయాలంటే దానికి మొత్తం కూడా సిమెంట్ గాని, ఇసుక, అలాగే కంకర మొత్తం అన్నిటినీ కూడా నిరవధికంగా వాటిని మిక్సింగ్ చేసి ఎక్కడైతే ఫిల్ చేయాలో ఆ ప్రాంతానికి తరలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ పనులు మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తం కూడా ఆ 28,000 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ వేయాల్సిన దానికి మొత్తం 7 బ్లాచింగ్ పాయింట్లో ఈ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇసుక, అలాగే కంకర, సిమెంట్ మిక్సింగ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి 7 బ్లాచింగ్ పాయింట్ల నుంచి మొత్తం కూడా 1560 క్యూబిక్ మీటర్లకి సరిపడా కాంక్రీట్ ని ఒక్క గంటలో తయారు చేసేటటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా నవీగా తీసుకురావడంతో ఆ పనులన్నీ కూడా చాలా శరవేగంగా సాగుతాయి. ఎందుకంటే కాంక్రీట్ పనులు ఎప్పటికప్పుడు ఫిల్ చేసుకుంటూ 24 గంటల్లో ఈ రికార్డు సాధించాలంటే ఈ పనులు చాలా వేగంగా ఎప్పటికప్పుడు కాంక్రీట్ ని మిక్సింగ్ ని తయారు చేయడం, దాన్ని వెంటనే అనుకున్న ప్రాంతానికి పంపించడం అనేది చేయాల్సి ఉంటుంది. దానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ మనం చూస్తున్నాం. ఒక పక్క కంకర, మరో పక్క ఇసుక, సిమెంట్ అన్నింటినీ కూడా బ్లాచింగ్ పాయింట్ లోకి నిరవధికంగా పంపిస్తున్నారు. అందులో తయారైనటువంటి కాంక్రీట్ ఇక్కడ ఉండేటటువంటి డంపర్ల ద్వారా ఎక్కడైతే ఈ ఫిల్లింగ్ చేయాలో, ఎక్కడైతే ఈ కాంక్రీట్ పనులు చేయాలో అక్కడికి ఈ కాంక్రీట్ అంతా కూడా తరలి వెళ్తోంది. ఈ ప్రాసెస్ ఇలాగే రేపు ఉదయం వరకు కూడా కొనసాగితే నవయుగ అనుకున్నటువంటి లక్ష్యాన్ని చాలా సునాయాసంగా అక్కడికి చేరగలుగుతుంది. ఎందుకంటే మిక్సింగ్ చేయడానికి కావాల్సినటువంటి చిప్స్ గానీ, అలాగే సిమెంట్ గానీ, ఇసుక గానీ ఎటువంటి కొరత లేకుండా పూర్తిగా ఇక్కడ డంప్ చేసినటువంటి విజువల్స్ లో మనం చూడొచ్చు. వాటన్నిటిని తరలించడానికి డంపర్లు కూడా అన్ని కూడా సిద్ధమై ఉన్నాయి. అలాగే ఎక్కడైతే ఈ కాంక్రీట్ ని ఫిల్ చేయాలో వాటన్నిటిని కూడా సుమారుగా 350 బ్లాకుల్లో 10x10 క్యూబిక్ మీటర్ల మేర ఈ బ్లాకులన్నింటినీ కూడా సిద్ధం చేసి ఉంచారు. ఇక్కడ భారీ వాహనాల్లో వెళ్తున్నటువంటి ఈ మిక్సర్ లోడ్లతో వెళ్తున్నటువంటి వాహనాలతోటి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అసలు ఒక యుద్ధ వాతావరణం టైప్ లో కనిపిస్తుంది. ఎందుకంటే భారీగా తరలి వెళ్తున్నటువంటి మిక్సింగ్ ట్యాంకర్లు, అలాగే నిరంతరం పనిచేస్తున్నటువంటి బ్లాచింగ్ పాయింట్స్, వీటన్నిటిని పర్యవేక్షించడానికి వందలాది మంది ఇంజనీర్లు, వేలాది మంది కూలీలు అందరూ కలిసి పోలవరం ప్రాజెక్టులో సాధించబోయేటటువంటి ప్రపంచ రికార్డులో ఒక భాగస్వామి అవుతున్నారు. ఇక్కడ నుంచి ఈ బ్లాచింగ్ పాయింట్ నుంచి నేరుగా కాంక్రీట్ ని తరలించి ఫిల్ చేస్తున్నటువంటి ప్రాంతాన్ని కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో స్పిల్ ఛానల్ అంటే గేట్ల అమరిక తర్వాత నీరు విడుదల చేసి వెళ్లేటటువంటి ప్రాంతం స్పిల్ ఛానల్లో ఈ బ్లాక్లన్నీ కూడా మనకి వైట్ కలర్ లో కనిపిస్తున్నటువంటి బ్లాక్లన్నింటిలో కూడా ఈ సిమెంట్ మిక్సర్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేస్తూ ఉంటారో అలాగా మొత్తం కూడా 28,000 క్యూబిక్ మీటర్లు రేపు ఉదయం 8 గంటల లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే మిక్సింగ్ తయారు చేయడానికి, అలాగే దాన్ని ఫిల్ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఆ రికార్డు అంటే మరో గంట పెరిగితే మరొక 2,000 క్యూబిక్ మీటర్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 30,000 వరకు కూడా మేము పనులు పూర్తి చేస్తామనేటటువంటి లక్ష్యంతో నవయుగ ముందుకెళ్తుంది. దీనికోసం ప్రత్యేక ఇంజనీర్లు ఎప్పటికప్పుడు అన్ని పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ మిక్సింగ్ యూనిట్ల నుంచి తరలించడం, వాటినన్నింటినీ కోఆర్డినేట్ చేయడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే రకంగా పనులు కొనసాగడం వల్ల గతంలో 16,368 క్యూబిక్ మీటర్ల మేర పనులు చాలా సునాయాసంగా చేయగలుగుతారు. ఇప్పుడు దానికి డబుల్ స్థాయిలో ఇప్పుడు పనులు చేయడం కోసం అదే స్థాయిలో ఎక్విప్మెంట్ గానీ, అలాగే కూలీలు గానీ, మిగిలిన ఇంజనీర్లు గానీ అందరినీ పెంచడం జరిగింది. మొత్తం ఈ పనుల కోసం సుమారుగా 7,000 టన్నుల సిమెంట్ ని వాడుతున్నారు. అలాగే ఇసుకను కూడా 22,000 టన్నుల ఇసుకను కూడా ఇప్పటికే సిద్ధం చేసుకోవడం, సుమారుగా 36,000 టన్నులని అన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచడంతో పనులు ఇప్పటి వరకు అయితే
ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రభుత్వం అలాగే తెలుగు ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణంలో భాగంగా రికార్డు స్థాయి కాంక్రీట్ పనులు చేపట్టడానికి నిర్మాణ సంస్థ నవయుగతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం పోలవరం డ్యామ్ సైట్లో ఉన్నాం. నా వెనక కనిపిస్తుంది పోలవరం డ్యామ్. అయితే ప్రస్తుతం నేను ఎక్కడైతే నిల్చున్నానో అది పోలవరం స్పిల్ ఛానల్. ఈ పోలవరం స్పిల్ ఛానల్లోనే రికార్డు స్థాయి కాంక్రీట్ పనులు అంటే దాదాపు 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను రికార్డు స్థాయిలో 24 గంటల్లో పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో దాంట్లో భాగంగా ఆ పనులు ఒకవైపు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు కాంక్రీట్ పనులకు సంబంధించిన వ్యవహారం ఏ విధంగా జరుగుతుంది, రా మెటీరియల్ మొదలుకొని పూర్తిగా కాంక్రీట్ని డంప్ చేసేంత వరకు ఈ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు, ఎన్ని మిషన్లని, ఎంత యంత్రాంగాన్ని, ఎన్ని యంత్రాలని దీనికి ఉపయోగిస్తున్నారనేది స్వయంగా వెళ్ళి చూద్దాం. మొత్తం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంక్రీట్ పనులది చాలా కీలకమైన వ్యవహారంగా ఉంటుంది. ఒక స్పిల్ ఛానల్ పనులే కాకుండా హెడ్ వర్క్స్ కావచ్చు, అలాగే స్పిల్వే ఛానల్ కావచ్చు, స్పిల్ ఛానల్ కావచ్చు, మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటుంటే కాంక్రీట్ పనులు అనేవి చాలా కీలకంగా ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కాంక్రీట్ పనులకు సంబంధించి అంటే ఓవరాల్ ప్రాజెక్టుతో పాటుగా ప్రత్యేకంగా వారం ఆయన చేసే సమీక్షలో కాంక్రీట్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఫోకస్ పెడతారు. సో ప్రస్తుతం మనం కాంక్రీట్ సంబంధించి అంటే ఒక విధంగా చూస్తూ ఉంటే కొండల్ని పిండి చేసి కాంక్రీట్గా కంకరగా మారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రక్రియ ఇక్కడ జరుగుతోంది. మొత్తం ప్రస్తుతం ఎక్కడైతే కాంక్రీట్ పనులు చేపట్టాలని అంటే రికార్డు స్థాయిలో కాంక్రీట్ పనులు చేపట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారో దానికి సంబంధించిన పూర్తి స్థాయి వర్క్స్, దానికి సంబంధించి కంకర కూడా పూర్తిగా ఇక్కడి నుంచే వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి కనుక మనం చూస్తే ఏదైతే బండరాళ్లను కొండల్ని పిండి చేసే దిశగా ఇక్కడ పూర్తి స్థాయి మిషనరీ ఉంది. ఆ మిషనరీ ద్వారా కంకరగా మలిచి ఇక్కడి నుంచి బ్లాచింగ్ ప్లాంట్లకి డంప్ చేసే ప్రక్రియ కూడా మరొక వైపు జరుగుతుంది. సో ఈ విధంగా చూస్తుంటే పూర్తిగా మొత్తం దీనికి కావాల్సిన యంత్రాంగం అంటే ఈ తరహా ప్లాంట్లు మొత్తంగా 3-4 ఉన్నాయి. సో ఈ 3-4 ఈ కంకరని ఏదైతే ఈ కొండల్ని పిండి చేసి కంకరగా మలచడం, సో ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి బ్లాచింగ్ ప్లాంట్లకి ఈ కంకరని అంటే ఈ రా మెటీరియల్ని బ్లాచింగ్ ప్లాంట్లకి తీసుకువెళ్ళే ప్రక్రియ యథావిధిగా పూర్తి స్థాయిలో శరవేగంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలవరంలో రికార్డు స్థాయి కాంక్రీట్ పనులు యథావిధిగా ఎటువంటి అవాంతరాలు లేకుండా చూసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లుగా కనిపిస్తోంది. సో ఒకవైపు చూసుకుంటే ఇంతకుముందు మనం చూసిన విధంగా కంకరను అంటే కొండలను పిండి చేసి కంకరను తయారు చేసిన తర్వాత సో ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో బ్లాచింగ్ ప్లాంట్ల ద్వారా ఈ బ్లాచింగ్ ప్లాంట్ల ద్వారా కంకరని పూర్తిగా మిక్సర్స్లో నింపి ఎక్కడైతే పోర్ చేయాలో డంప్ చేయాలో ఆ సైట్కి తీసుకువెళ్లాల్సిన వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా ఇటువంటి బ్లాచింగ్ ప్లాంట్లు అంటే మొత్తం అధికారుల నుంచి మనకు వచ్చిన సమాచారం మేరకు గంటకి 1560 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీటును డంప్ చేయడానికి సిద్ధం చేసే దిశగా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటువంటి బ్లాచింగ్ ప్లాంట్లు 120 సామర్థ్యం గల 120 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల బ్లాచింగ్ ప్లాంట్లు 7 ఉంటే మరొక 240 క్యూబిక్ మీటర్లని కాంక్రీట్ తయారు చేయగల బ్లాచింగ్ ప్లాంట్లు మరొక 2 ఉన్నాయి. సో మొత్తం 9 బ్లాచింగ్ ప్లాంట్ల ద్వారా 1560 క్యూబిక్ మీటర్ల గంటకు కాంక్రీట్ని అందించే దిశగా ఈ రకమైన బ్లాచింగ్ ప్లాంట్ల ద్వారా కాంక్రీట్ సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మిక్సర్లు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన మిక్సర్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంతో పాటుగా ఈ మిక్సర్లు ఎక్కడికి వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా అన్ని రకాల ఏర్పాట్లు సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి కనుక చూస్తే ఇది ప్రస్తుతం మనం బ్లాచింగ్ ప్లాంట్కి సంబంధించి ప్లాంట్ 5లో ఉన్నాము. ఏ లారీ అయితే ఏ వ్యవహారం అయితే ఇక్కడికి రావాలో అది దానికి సంబంధించిన స్టిక్కర్ అతికించడంతో పాటుగా జోన్ల వారీగా ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా పూర్తిగా ఈ స్పిల్వే ఛానల్కు సంబంధించి రికార్డు స్థాయి పనులు నిర్వహించడానికి 6 జోన్లుగా విభజించుకున్నారు. ఒక్కో జోన్కి ఒక్కో కలర్ ఇచ్చారు. సో దాంట్లో భాగంగా ఈ లారీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఈ కాంక్రీట్ మిక్సర్ ఎటువంటి ఇది లేకుండా ఎక్కడికి వెళ్ళాలి అనే సూచనలు ముందుగానే చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఈ లారీ ఎక్కడికి వెళ్ళాలి, ఈ మిక్సర్ ఎక్కడికి వెళ్ళాలనే సంకేతంగా పూర్తిగా అంటే గ్రీన్ కలర్ ఒక్కో జోన్కి ఒక్కో కలర్ ఇచ్చిన నేపథ్యంలో ఇది జోన్ 5కి గ్రీన్ కలర్ కేటాయించారు. సో ఈ లారీ నేరుగా జోన్ 5కి వెళ్ళి అక్కడ కాంక్రీట్కి సంబంధించిన పనులకి కాంక్రీట్ని అందించడానికి అన్ని రకాల చర్యలు ఏర్పడ్డాయి. అంటే ఈ రకమైన ముందస్తు చర్యలు ముందస్తు ప్రణాళికలతో పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. గంటకు 1560 క్యూబిక్ మీటర్ల మేర
మీటర్ల మేర కాంక్రీట్ అందించడం ద్వారా పూర్తిగా లక్ష్యాన్ని చేరుకోవడానికి నవయుగ నిర్మాణ సంస్థ అలాగే ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలవరంలో రికార్డు స్థాయి కాంక్రీట్ పనులు ఎక్కడైతే జరపాలని చెప్పి అనుకుంటున్నారు అంటే స్పిల్వే ఛానల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ స్పిల్వే ఛానల్లోనే మొత్తం 30,000 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు చేపట్టడం ద్వారా, అది కూడా 24 గంటల్లో చేపట్టడం ద్వారా రికార్డుని సృష్టించాలని చెప్పి నిర్మాణ సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించాలని చెప్పి నిర్మాణ సంస్థ నిర్ణయించుకుంది. సో దాంట్లో భాగంగానే దానికి సంబంధించిన పనులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి కనుక అక్కడ చూస్తే ఇందాక మనం బ్లాచింగ్ ప్లాంట్ల దగ్గర మిక్సర్లు పూర్తిగా కాంక్రీట్ని డంప్ చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. సో దానికి సంబంధించి అక్కడి నుంచి వచ్చిన ప్లాంట్ల ద్వారా ఇక్కడ డంప్ చేయడం, ఇక్కడి నుంచి పూర్తిగా ఈ బెల్ట్ ద్వారా ఈ కాంక్రీట్ని స్పిల్వే ఛానల్లో వేయడం ద్వారా సో ఈ ప్రక్రియకి పూర్తి స్థాయిలో రికార్డు సృష్టించే దిశగా ఈ పనులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి కనుక ఇటువైపు చూస్తే ఎక్కడైతే బ్లాకులుగా విభజించారో మొత్తం 6 బ్లాకులుగా విభజించారని చెప్పి మనం చెప్పుకున్నాం, 6 జోన్లుగా విభజించారని చెప్పుకున్నాం. మొత్తం 300 బ్లాకులుగా విభజించారు. సో దీంట్లో భాగంగానే దానికి సంబంధించిన కాంక్రీట్ డంప్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా మొత్తం 300 బ్లాకుల్ని 24 గంటల్లోగా పూర్తి స్థాయిలో డంప్ చేయడం ద్వారా దీన్ని పూర్తి స్థాయిలో డంప్ చేయడం ద్వారా పూర్తిగా రికార్డు సృష్టించాలని చెప్పి అనుకున్నారు. కొంతమంది ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. ఇటువంటి ఈ తరహా పనులు ఎప్పుడన్నా చూసారా? రాష్ట్రంలో ఎప్పుడన్నా జరిగిందా? సో ఇంత పెద్ద ఎత్తున జరగడానికి పట్ల మీరే విధంగా ఫీల్ అవుతున్నారు? ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఈ రకమైన వర్క్ మనకి ఇక్కడ జరుగుతున్నది. ఇంతకు ముందు వరల్డ్ రికార్డులో వాళ్ళ బెంచ్ మార్క్ 15,000 క్యూబిక్ మీటర్ల వరకు వాళ్ళు బెంచ్ మార్క్ కింద పెట్టుకున్నారు. కానీ ఇంతకు ముందు ఒక చోట దుబాయ్లో దీన్ని 21,000 క్యూబిక్ మీటర్లు వాళ్ళు కంటిన్యూస్ పోరింగ్ చేయగలిగారు. కానీ ఇది 24 గంటల్లో 31,000కి టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. కానీ 28,000కి రీచ్ అవుతారని వాళ్ళ ఎక్స్పెక్టేషను. ఒకవేళ వాళ్ళు రీచ్ అయితే కనుక 31,000 కూడా రీచ్ అవ్వచ్చు. మొత్తం 310 పిట్లు ఇక్కడ తయారు చేశారు. ఒక్కొక్క పిట్టు 10 మీటర్ల బై 10 మీటర్ల బై 1 మీటరు. ఇటువంటి 310 కనుక కంప్లీట్ అయినట్టయితే 31,000 క్యూబిక్ మీటర్లు ఇది జరుగుతున్నదండి. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఇండియాకు కూడా ఎంతో గర్వకారణము. ఏదండి ఇంతకుముందు మేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తరఫున ఒక టీమ్ మెంబర్స్గా కూడా ఇక్కడికి విజిట్ చేసి దాని నాణ్యతను వాటిని పరిశీలించాము. ఇప్పుడు ఇది మళ్ళీ మేము రెండోసారి ఇక్కడికి రావడం జరిగింది. ఇది థర్డ్ పార్టీ ఐ విట్నెస్ కింద మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఈ రకంగా రకరకాల టీములు అంటే రికార్డు స్థాయిలో ఈ తరహా పనులు జరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాలుగా అంటే విట్నెస్ టీములు అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి సంబంధించిన కొన్ని విట్నెస్ టీంలు వస్తే కొంతమంది ఇంజనీర్లు కూడా ఐ విట్నెస్గా ఉండాలని చెప్పి నిర్ణయించుకుని వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటా అంటే రికార్డు స్థాయిలో ఈ తరహా పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రధానంగా ఇంజనీర్లు ఇక్కడికి వచ్చి పనులు ఏ విధంగా జరుగుతున్నాయంటే జీవిత కాలంలో ఈ తరహా పనులు జరగడం అనేది ఎప్పుడు చూసి ఉండరు కాబట్టి ఖచ్చితంగా ఈ తరహా పనులు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ చూసి స్వయంగా చూద్దామని చెప్పని కూడా కొంతమంది ఇంజనీర్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచ స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని సాధించే దిశగా పోలవరంలో కాంక్రీట్ నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలని చెప్పి నవయుగ నిర్మాణ సంస్థ అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఈ రోజు ఉదయం 8 గంటలకు పూర్తి స్థాయిలో పనులన్నింటినీ ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 300 బ్లాకుల్లో మొత్తం 30,000 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ని నింపాలని డంప్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో దాంట్లో భాగంగా 2 గంటలు గడిచాయి. సో దీనికి సంబంధించి మొత్తం ఈ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి గతంలో ఉన్న రికార్డు ఏ విధంగా ఉంది, ఇప్పుడు రికార్డు ఏ విధంగా సాధించబోతున్నారనే విషయాన్ని స్వయంగా వచ్చి పరిశీలించేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించిన విట్నెస్ టీం కొంతమందిని అరేంజ్ చేస్తుంది. సో ప్రస్తుతం మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించిన విట్నెస్ టీంతో ఉన్నాం. వీళ్ళు స్వయంగా వెళ్ళి అక్కడ పనులు ఏ విధంగా జరగబోతున్నాయన్న అంశాన్ని పరిశీలించబోతున్నారు. సార్ చెప్పండి, మొత్తం ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, అలాగే గతంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించి కాంక్రీట్ పనులకు సంబంధించి ఎంత మేరకు ఉంది, సో ఇప్పుడు ఎంతవరకు చేస్తామని చెప్పి నవయుగ చెప్తోంది? గతంలో దుబాయ్లో చేస్తున్న కంపెనీకి 21,500 చిల్లర క్యూబిక్ మీటర్ల వరకు చేసిన రికార్డు ఉంది. బట్ కాకపోతే అది 35 గంటల పాటు చేశారు, నిరంతరంగా చేస్తే అంత వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ నవయుగ కంపెనీ చేయబోయేది ఏంటంటే కనుక 30,000 క్యూబిక్ మీటర్లు 24 గంటల్లో కంటిన్యూగా చేయాలని చెప్తున్నారు.
సో దాన్ని మేము పరిశీలించి దాన్ని విట్నెస్ చేయడానికి మేము వచ్చాము. సో ఇప్పటికైతే కన్నా వాళ్ళు ఆల్మోస్ట్ 2 గంటల్లో దగ్గర 3000 క్యూబిక్ మీటర్లు చేశారు. సో ఇదే కొనసాగితే ఈజీగా 31,000 క్యూబిక్ మీటర్లు సాధ్యమవ్వచ్చు రేపు మార్నింగ్ 8 o'clock అంతా. సో మేము అది పరిశీలించి చూడాలి. అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే అసలు మీ ప్రొఫైల్ ఏంటి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి మిమ్మల్ని విట్నెస్ టీమ్గా ఎంచుకోవడానికి మిమ్మల్ని ఎందుకు ఎంచుకుంది దీనికి సంబంధించి? యాక్చువల్గా మేము హైదరాబాద్కి సంబంధించినటువంటి ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థ మాది. మేము కన్సల్టెన్సీ త్రూఅవుట్ కంట్రీలో వీఆర్ టాపింగ్ 10th ప్లేస్లో, ఫస్ట్ 10లో ఉన్నాము మేము. అయితే దీన్ని విట్నెస్ చేయడానికి అని చెప్పేసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ నుంచి మాకు మా కంపెనీ నుంచి ఒక 6గురిని సెలెక్ట్ చేయడం జరిగింది, ఆర్వీ అసోసియేట్ని. సో మాకు అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ మేము చేసే చాలా ప్రాజెక్టులకి మేము కన్సల్టెన్సీగా వహిస్తున్నాం. అలాగే త్రూఅవుట్ కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, కంట్రీ మొత్తం కూడా మేము కన్సల్టెన్సీ కైండ్ ఆఫ్ వర్క్లు డిజైనింగ్లో, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ చెకింగ్లో మేము ఉన్నాం. అలాగే గతంలో ఈ తరహా రికార్డ్స్కి సంబంధించిన తరహాలో మీరు గతంలో ఎప్పుడన్నా విట్నెస్ టీమ్గా వెళ్ళడం జరిగిందా, ఇదే ఫస్ట్ టైమా? అంటే ఇరిగేషన్కి సంబంధించి మాత్రం ఈ కైండ్ ఆఫ్ ఫిట్నెస్ రావడం ఫస్ట్ టైం. మేము కూడా మాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది మా కంపెనీకి. బట్ చాలా అంటే ఇంతకుముందు చూసినట్టు రికార్డుని ఒకసారి పరిశీలిస్తే 21,000 ఇంతకుముందు దాటినట్టుగా మన రికార్డు చెప్తున్నాయి. బట్ ఈ రోజు ఉన్నటువంటి స్పీడ్ వీళ్ళ దీన్ని ఒక చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు 30,000 క్రాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇరిగేషన్కి సంబంధించి ఫస్ట్ టైం అంటున్నారు, అంటే ఇంతకుముందు ఏదన్నా రికార్డ్స్కి, గిన్నిస్ రికార్డ్స్కి సంబంధించి కానీ ఇతర రికార్డ్స్కి సంబంధించి కానీ మీ ఇన్స్టిట్యూషన్ తరఫున విట్నెస్ టీమ్గా వెళ్ళడం జరిగిందా? అది ఇరిగేషనే కాదు, అది ఓవరాల్గా అంటే విట్నెస్కి సంబంధించిన ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. బట్ క్వాలిటీకి సంబంధించిన వాటిల్లో మాత్రం త్రూఅవుట్ కంట్రీ అండ్ నాట్ ఓన్లీ ఇన్ కంట్రీ, అదర్ కంట్రీస్లో కూడా మేము దీంట్లో క్వాలిటీ కంట్రోల్లో మాత్రం ఉన్నాం. మీరు చెప్పండి, పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, మీ అంచనా ఏంటి, ఇప్పటివరకు ఎంత జరిగిందని మీకు సమాచారం ఉంది, మీ అంచనా ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు వరకు 2,500 క్యూబిక్ మీటర్ నుంచి 2,600 వరకు 2 గంటల్లో కంప్లీట్ చేశారని రిపోర్ట్ వస్తుంది మనకి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే 30,000 అనేది ఈజీగా క్రాస్ అవుతారు, దాంట్లో నో డౌట్. ప్లస్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మన క్వాలిటీ వైజ్ కానివ్వండి, టైం వైజ్ కానివ్వండి, వీళ్ళు రికార్డు వాళ్ళ క్రియేట్ చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. రెండోది, మీరు క్వాలిటీ పరంగా కూడా చూసుకుంటారని చెప్పి అంటున్నారు. విట్నెస్ టీమే కాకుండా క్వాలిటీ పరంగా కూడా చెక్ చేస్తామంటున్నారు. సో దీనికి సంబంధించి సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే వర్కర్స్కి సంబంధించి, కార్మికులకు సంబంధించిన కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? అంటే దీంట్లో బేసిక్గా ఏంటంటే వీళ్ళు రికార్డు ఒకటే కాకుండా వాళ్ళ ఏదైతే పాలసీస్ ఉన్నాయో దాంట్లో క్వాలిటీ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అంటే లేబర్ సేఫ్టీ కానివ్వండి, వర్కర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ సేఫ్టీ కానివ్వండి, ప్లస్ వైబ్రేషన్ ఆఫ్ కాంక్రీట్ ఎలా చేస్తున్నారో అది మా రెస్పాన్సిబిలిటీ. అది వన్ ఆఫ్ ద పార్ట్ దానిలో యాక్చువల్గా. కాబట్టి మేము ఏదైతే మేము టీం వచ్చాము, మేము ఆల్ ఆస్పెక్ట్స్ చెక్ చేయాలి. అక్కడ 1 అవర్లో ఎంత కాంక్రీట్ చేస్తారనేది వన్ ఆస్పెక్ట్ అయితే, సెకండ్ ఆస్పెక్ట్ వాళ్ళు వైబ్రేషన్ చేస్తున్నారా, ప్రాపర్గా చేయటం లేదా, కాంక్రీట్ కరెక్ట్ పడుతుందా, సెగ్రిగేషన్ అవుతుందా, ఇవన్నీ మేము చెక్ చేయాలి వాళ్ళకి. ఎండ్ ఆఫ్ 4 hours మేము విట్నెస్ చేసి మేము సిగ్నల్స్ చేసి వాళ్ళు మా టీము. మీరు ఎవరికి రిపోర్ట్ అందజేస్తారు మీరు ఎప్పటికప్పుడు? గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ పర్సన్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ హెడ్ ఇక్కడ వచ్చున్నారు. వాళ్ళకి మేము మా రిపోర్ట్ని మేము చేసేటువంటి అన్ని మెజర్స్ని కూడా వాళ్ళకి చెప్తాం. ఎవ్రీ 1 hourకి మేము రికార్డ్ చేస్తున్నాం. ఆల్రెడీ డిఫరెంట్ టీమ్స్గా డివైడ్ అయిపోయి ఎవ్రీ 1 hourకి మేము ఆల్రెడీ వాళ్ళకి ఆల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తాం. సో ఈ రకమైన అభిప్రాయం అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించి ఎవరైతే థర్డ్ పార్టీగా విట్నెస్ టీమ్గా ఎంగేజ్ చేసుకుందో వాళ్ళు ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే, గతంలో ఇరిగేషన్ పనులు పరిశీలించాం. సో ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తరఫున గంటకు నివేదికలు అందించడానికి విట్నెస్ టీమ్గా తాము పనిచేస్తున్నామని చెప్తున్నారు. సో ఇప్పుడున్న పనుల వేగాన్ని చూస్తామంటే ఖచ్చితంగా 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని ఏదైతే చేస్తామని చెప్పి నిర్మాణ సంస్థ కావచ్చు, అలాగే ప్రభుత్వ అధికారులు ఏదైతే చెప్తున్నారో